కేసీఆర్ కు నోటీసు. ఏం నోటీస్ వచ్చింది? మేడిగడ్డ కుంగుబాటు కేసులో మరోసారి భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ. తొలుత ఇచ్చినవి అందలేదన్న మాజీ సీఎం తరపు న్యాయవాది వచ్చే నెల 9వ తేదీకి విచారణ వాయిదా అంటూ చూస్తాం. సో మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించినటువంటి కేసులో గతంలో నాగవెల్లి రాజమౌళి గారు కేసు పెట్టడం జరిగింది. సో అతను గత సంవత్సరం ఆయన చంపడం జరిగింది. సో దానికి సంబంధించిన కేసు ఇంక ముందు పోతా ఉంది. మరి ఎవరైనా చూద్దాం ఒకసారి డీటెయిల్గా. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు కేసులో ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా గతంలో పంపినటువంటి నోటీసులు అందలేదని కేసీఆర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకురావడంతో ఈసారి పక్కగా నోటీసులు పంపాలని జిల్లా న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. అనంతరం కేసు విచారణ వచ్చే 9వ తేదీకి వాయిదా వేసిందంటూ చూస్తున్నాం. సో కేసీఆర్ ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని గతంలో కూడా చెప్పింది. అప్పుడు అటెండ్ కాలే, కానీ ఈసారి అటెండ్ కావాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా గతంలో పంపినటువంటి నోటీసులు అందలేదని కేసీఆర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈసారి పక్కగా నోటీసులు పంపాలని జిల్లా న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో జరిగినట్లుగా చెబుతున్నటువంటి అక్రమాలు, నాణ్యత లోపాలపై దాఖలైన పిటిషన్ను విచారించినటువంటి కోర్టు తదుపరి విచారణ సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. బ్యారేజ్ నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని, నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ఆరోపిస్తూ గతంలో రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసు విచారణ దశలో ఉండగానే పిటిషన్ మరణించారు. అయితే ఇది ప్రజా ప్రయోజనం సంబంధించినటువంటి అంశం కావడంతో పిటిషనర్ లేకపోయినా కేసు విచారణ కొనసాగించాలని హైకోర్టు జిల్లా కోర్టును ఆదేశించింది. మేడిగడ్డ వ్యవహారంపై ప్రస్తుతం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న తరుణంలోనే జిల్లా కోర్టులో సాగుతున్న ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకర్తగా కేసీఆర్ పై విపక్షాలు మొదటి నుంచి విమర్శలు చేసిన తరుణంలో కోర్టు నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచింది. సెప్టెంబర్ 9న జరగబోయే విచారణలో కేసీఆర్ తరపు న్యాయవాదులు ఎలాంటి వాదనలు వినిపిస్తారన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. సో ఎవరైతే రాజలింగమూర్తిని హత్య చేసినప్పటికీ, ఆయన మరణించినప్పటికీ కూడా ఆ కేసు ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద దాఖలైంది కాబట్టి దాన్ని విచారించాలని చెప్పేసి హైకోర్టు జిల్లా కోర్టును ఆదేశించింది. సో ఇప్పుడు జిల్లా కోర్టు మళ్ళీ నోటీసు, గతంలో నాకు నోటీసులు అందలేని చెప్పేసి కేసీఆర్ తరపు న్యాయవాదులు చెప్తే లేదు ఇప్పుడు ఒక పక్కగా నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి సెప్టెంబర్ 9వ తారీఖు విచారణను పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఇది జరుగుతున్నటువంటి విషయం. సో అంటే కేసీఆర్ చుట్టూ ఏమైనా ఉచ్చు బిగుస్తుందా కాళేశ్వరం విషయంలో? సో రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఇంకా ఏమన్నా ముందుకెళ్తున్నాడా అనేటువంటి, అన్వేషిస్తున్నాడా, ఇంకేదైనా చేస్తున్నాడా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది మరి సెప్టెంబర్ 9వ తారీఖు కేసీఆర్ తరపు న్యాయవాదులు ఈ కాళేశ్వరం కుంగుబాటు విషయంలో, మేడిగడ్డ కుంగుబాటు విషయంలో ఎలాంటి వాదనలు వినిపిస్తారు, ఏంటిది, కేసీఆర్ స్వయంగా హాజరు కావాలా లేదా అనేది తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది.